దేశంలో విద్యార్థులు, యువకులు, జెన్జీ ప్రత్యామ్నాయ ఆలోచన విధానాన్ని 12 ఏళ్ల బీజేపీ ప్రభుత్వాన్ని అతలాకుతలం చేసి ప్రత్యామ్నాయమైనటువంటి ఉద్యమం నేటి తరం ఏ విధంగా ఉంటుందని చూపించినటువంటి జెన్జీ ఉద్యమాన్ని కూడా దేశం మనం స్ఫూర్తిదాయకంగా భవిష్యత్తు ఉద్యమాలు ఏ విధంగా నిర్వహించుకోవాలన్నటువంటి ఒక బలమైనటువంటి స్ఫూర్తి ఢిల్లీ జంతర్ మంతర్ ఉద్యమం ఇవ్వడం జరిగింది. నేను ఒక 3 పాయింట్స్ విద్యా వ్యవస్థ మీద మాట్లాడాలని మీ దృష్టికి తీసుకురావాలని అనుకుంటా ఉన్నా. వెంకటరెడ్డి సార్ దగ్గర కూడా చాలాసార్లు మేము రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు సార్ని స్టడీ సర్కిల్లోకి పిలిపించుకొని గ్రౌండ్ లెవెల్లో స్లమ్ ఏరియాలో, గ్రామీణ ప్రాంతాల్లో లేదా ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాలలో ఏ విధంగా ఉంది సార్, మీలాంటి సూచనలు కావాలంటే దాదాపు ఒక 5-6 అవర్స్ సార్ కూడా రాష్ట్ర కమిటీకి డిక్టేషన్ చేసినటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో మేము పిలిపించుకొని ఆ విధంగా కార్యాచరణను కూడా ఏజెన్సీ ప్రాంతాలలో నిర్వహించుకున్నటువంటి పీడిఎస్గా ఉన్నాము. ఒకటి, భారతదేశం చుట్టూ నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ జెన్జీ ఉద్యమం ప్రభుత్వాలను కూలదోస్తే భారతదేశంలో ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించింది. జెన్జీ ఉద్యమం ఆర్ఎస్ఎస్ని నిద్రపోనీయకుండా చేసింది. నరేంద్ర మోడీని లేదా పార్లమెంటు, రాష్ట్రపతి భవన్ ఈ ఉద్యమం నలుమూలల నుండి చుట్టుముడితే బీజేపీ ఖతమవుతుందని ఆలోచన చేసుకొని ఆర్ఎస్ఎస్ఏ కిందకి దిగి నరేంద్ర మోడీతో మాట్లాడి రాజీనామా చేయించిందనేది కూడా మనమంతా ఆలోచన చేసుకోవాలి. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలు ఎట్లున్నాయంటే ఇప్పటికే కళాశాలలు, స్కూల్స్ ప్రారంభమై 3 నెలలు గడుస్తూ ఉన్నది. ప్రభుత్వ స్కూళ్ళల్లో సరిపడా టీచర్స్ లేరు, నియమించాలంటే నియమించకపోవడం, లేదా అవుట్సోర్సింగ్లో రిక్రూట్మెంట్ చేసుకోవాలంటే చేసుకోకపోకుండా ఉండడం, నిర్దిష్టంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో, స్కూల్స్ల్లో ఏకోపాధ్యాయ పాఠశాలలు చాలా నడుస్తున్నామని మీకంతా తెలుసు. మేము రెగ్యులర్గా ఉద్యమాలు చేస్తా ఉన్నాం. కానీ ప్రభుత్వ విధానాలు ఎట్లున్నాయంటే ప్రైవేటు స్కూల్స్, కాలేజీలలో మే నెలలోనే సరిపడా టీచర్స్కు ఇంటర్వ్యూ చేసుకున్న రిక్రూట్మెంట్ చేసుకుంటాడు. కానీ గవర్నమెంట్ స్కూల్స్లలో, జూనియర్ కాలేజీలో నేటికి రిక్రూట్మెంట్ జరపట్లేదు. మరి ప్రభుత్వ స్కూళ్ళు బాగుపడాలంటే ఎట్లా బాగుపడతాయి? ప్రభుత్వ స్కూల్లో, జూనియర్ కాలేజీలో విద్యార్థులు చదవాలంటే టీచర్స్ లేకుంటే చదువు ఎట్లా అందుతుంది? రెగ్యులర్ నియామకాలు చేపట్టారు, లేదా దానికి సరిపడా ఉపాధ్యాయ నియామకాలను అవుట్సోర్సింగ్లో తీసుకోకపోవడం అనేది ఈ రాష్ట్రంలో ఉన్నది. అట్లాగే రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ తీసుకున్నా ఈరోజు అడ్వాన్స్ కోర్సులుగా వచ్చినటువంటి మొత్తం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా డివైడైజేషన్ చేస్తున్నారు. ఒక సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుకి ఒక ఉస్మాన్ యూనివర్సిటీలోనే ఎంబీఏలో 1,30,000 నుండి 1,40,000 వరకు తీసుకుంటా ఉన్నారు. లేదా బీబీఏ కోర్సుకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలోనే 70,000 నుండి 80,000 వరకు కోర్టు విమెన్స్, నిజాం కాలేజు లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో పేరుకు ప్రభుత్వ యూనివర్సిటీలు, ప్రభుత్వ అటానమస్ కాలేజీలు తప్ప లక్షల రూపాయలు నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారు. అంటే ఈరోజు ప్రభుత్వ విద్యను మొత్తం ప్రభుత్వాలు వాటి నుండి వైదొలిగి కమర్షియలైజేషన్ మనకు కనిపిస్తున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి కాలేజీలలో, యూనివర్సిటీలలో కూడా తెలియకుండానే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు అడ్వాన్స్ పేరుతో తీసుకొని వచ్చి ఈరోజు వాటిని అంతా భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి మనకు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది. అట్లాగే గ్రామాల్లో ఉన్నటువంటి స్కూల్స్ 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి స్కూల్స్ బిల్డింగ్సే నేటికి కొనసాగుతున్నాయి. వర్షాలు కురిస్తే, వర్షాలు కానీ తీవ్రంగా పడితే ఆ స్కూల్ బిల్డింగ్స్ కురిసేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇక మొన్న మా పీడిఎస్ కామ్రేడ్స్ ఆర్మూరు, నవీపేట మండలంలో క్షేత్రస్థాయి పరిశీలనలకు వెళ్తే వర్షం పడినప్పుడు స్కూళ్ళకి వెళ్ళడానికి కూడా సరైన దారులు లేకపోతే ఒక బ్రిడ్జ్ మీద ఉంటే నడుచుకుంటూ పోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపించింది. అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు కనీసం రవాణా సౌకర్యం సరిగ్గా లేకుండా, లేదా 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నటువంటి విద్యార్థులు చాలామంది ఈరోజు ఏజెన్సీ ప్రాంతాలు లేదా మనం చూస్తున్నటువంటి చాలా గ్రామాలలో కనీసమైనటువంటి సౌకర్యాలు మొదటి తరం విద్యార్థులకు ఉన్నది. అట్లాగే గవర్నమెంట్ విద్యలో ప్రభుత్వాలు 3 రకాల కరికులాన్ని ఇస్తూ ఉన్నది.
ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్లనేమో నారాయణ శ్రీ చైతన్య లాంటి దాంట్లో నీట్ ఐఐటి ఫౌండేషన్ పేరుతో చాలా బ్రహ్మాండంగా వాళ్ళు నడిపించుకుంటున్నారు. కానీ తల్లిదండ్రులని డైవర్షన్గా ఒక 3 రకాల కరికులం గురుకుల స్కూల్స్, మోడల్ స్కూల్స్, జెడ్పిహెచ్ఎస్ లేదా కస్తూర్బా అని 4 రకాల డివైడేషన్ పేరుతో ప్రభుత్వ స్కూళ్ళలో చదివేటటువంటి పిల్లలకు డివైడేషన్ జరగడం వల్ల ప్రజలకు స్పష్టమైనటువంటి ప్రభుత్వ స్కూళ్ళలో ఇక్కడికి వెళ్తే సరైనటువంటి విద్య అందుతుందన్నటువంటి నమ్మకాన్ని కల్పించకపోవడం వల్ల ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ వైపు తల్లిదండ్రులు వెళ్ళేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. అట్లాగే ఈ రాష్ట్రంలో మనం ఎక్కువ అబ్జర్వేషన్ అయితే మహిళా విద్యార్థులు గతంతో పోలిస్తే యూనివర్సిటీలైనా, స్కూల్స్ అయినా, కాలేజీలైనా ఎక్కడ చూసుకున్నా మహిళల విద్యార్థులు చాలా ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉన్నారు, లేదా వాళ్ళు ప్రతి దగ్గర పోటీ పడుతూ ఉన్నారు. కానీ వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు లేదా వాళ్ళకు ఎంకరేజ్మెంట్గా ప్రభుత్వాలు ఎక్కడ వాటిని వాళ్ళని పట్టించుకోకుండా, సార్ వాళ్ళు ఇప్పుడు అన్నారు, అసలు ఎప్పుడైనా కానీ మన నినాదం బాలికలకు, మహిళలకు టాయిలెట్స్ లేవు, ఇంకోటి లేవని మాట్లాడుతున్నాం. కానీ ఈరోజు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉస్మాన్ యూనివర్సిటీలో 70% ఆఫ్ ఉమెన్ స్టూడెంట్స్ ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి చదువుతూ ఉన్నారు. అంటే ఈరోజు ప్రభుత్వాల దగ్గర నిర్దిష్టమైనటువంటి మొన్న తెలంగాణ విద్యా కమిషన్ ప్రవేశపెట్టినటువంటి రిపోర్ట్లో కూడా చాలా అనేక అంశాలు ఉన్నాయి. కానీ దాంట్లో బ్రీఫ్గా వాటి యొక్క ఆచరణ విధానం అనేటి ప్రభుత్వాలు చేయకపోవడం అనేది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. అనేక ఉద్యమాలు తెలంగాణ రాష్ట్రంలో కూడా చేస్తూ ఉన్నాం. వాటిని చాలా పెద్ద ఎత్తున నిన్న పాలిటెక్నిక్ ఇష్యూ పట్ల శక్తి ప్రోగ్రాంతో వస్తే రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది విద్యార్థులు రోడ్లు ఎక్కుతా ఉన్నారు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇవ్వాలని చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తూ ఉన్నాయి తెలంగాణలో కూడా. కానీ మన దగ్గర నుండి తెలంగాణ సమాజం నుండి కూడా వాటికి మద్దతు బలమైనటువంటి ప్రోత్సాహం కనుక ఇంకా చర్చనీయాంశంగా ముందుకొస్తే విద్యారంగ సమస్యల పరిష్కారం కావడం కోసం కూడా అది జరుగుతుంది. ఆ విధంగా కూడా ఒక ప్లాట్ఫామ్గా, ఒక వాయిస్గా తీసుకుపోవడం కోసం మీరు, మేము అందరం కృషి చేద్దామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.